హలో అండి. ఈరోజు మా వంటలు ఏంటో తెలుసా? వేయించుకున్న పప్పుతోటి ముద్దపప్పు. ఈ బెండకాయ ముక్కలు ఎందుకు చూపిస్తున్నానంటే కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతాయి కాబట్టి విడిగా ఉడికించుకుంటున్నాను. కుక్కర్లోకి ఇగోండి బచ్చల కూర, ఆనపకాయ ముక్కలు, టమాటా, వంకాయ, పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఉప్పు వేసి నీళ్లు పోసి పెట్టామనుకోండి ముక్కలకి చక్కగా ఉప్పు అంటుతుంది అన్నమాట. మజ్జిగ పులుసుకి ఖచ్చితంగా అలా చేసుకుంటేనే రుచి బాగుంటుంది, ముక్కలకు ఉప్పు అంటుతుంది. అలాగే నేను మజ్జిగ పులుసుతో పాటు దోసకాయ పచ్చడి చేయబోతున్నాను. చూడండి, పోపు మినపప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, అలాగే చింతపండును కూడా నానబెట్టుకున్నాను దోసకాయ పచ్చడికి. ఈ ఆవపిండి ఏమో మజ్జిగ పులుసులోకండి. ఆవపిండి పెట్టకపోతే మజ్జిగ పులుసు అస్సలు బాగోదు. నేనైతే అలాగే పెడతాను. చూసారు కదా, మజ్జిగలో కొంచెం శనగపిండి కలిపేసుకున్నాను. తర్వాత ఉడికించుకున్న ముక్కల్ని గిన్నెలోకి వేసేసుకుని ఈ కలుపుకున్న మజ్జిగని పోసేసాను. స్టవ్ మీద మరిగించేస్తున్నాను. అలాగే పోపు వేసేసుకొని జార్లో. అలాగే నాకు కొంచెము పంచదార అలవాటు అండి, ఏమనుకోవద్దు. బెల్లం కంటే పంచదార అలవాటు. పోపు మిక్సీలో వేసేసుకొని ఉప్పు, పసుపు, అలాగే కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ వేసేసి కొన్ని దోసకాయ ముక్కల్ని కూడా వేసేసి మిక్సీ పట్టేశాను. ఇలా ముక్కల్లో కలిపేశాను. అద్భుతంగా ఉంటుందండి, ట్రై చేయండి. ఒకవేళ చెయ్యకపోతే కనుక మీరు మెల్లిగా పాజ్ చేసుకొని చూడొచ్చు. అలాగే మజ్జిగ పులుసులోకి పోపు అంటే నెయ్యితోటే పెట్టాలండి, అద్భుతంగా ఉంటుంది. నూనెతోటి మాత్రం పొరపాటును కూడా పెట్టకండి. మజ్జిగకి నూనెతో పెడితే కామెర్లు వస్తాయని మా అత్తయ్య గారు చెప్పేవారు. ఇదివరకు చెప్పాను నేను. చూశారు కదా, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసుకున్నాను. అలాగే అది వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసి వేయించేసి పోపు మజ్జిగ పులుసులో వేసేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేసి కొంచెం సేపు మరిగించాలండి. మజ్జిగ పులుసుని మరిగిస్తేనే రుచి బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆవపిండిని కలిపేసుకోవాలి. ఆవపిండిని చూసారు కదా, మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. చల్లారిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వేసుకోవాలండి. వేసేసుకుంటే చూసారుగా, సూపర్ ముద్దపప్పు, మజ్జిగ పులుసు, అలాగే దోసకాయ పచ్చడి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.